డాక్టర్ శైలజ ఆధ్వర్యంలో దుర్గా నర్సింగ్ హోమ్ నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో నేడు స్థానిక మహాలక్ష్మి కళ్యాణ మండపం నందు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మన దుర్గా నర్సింగ్ హోమ్ నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా సుమారు 300 మందికి పైగా శిశువులకు జన్మనిచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష, ఆప్థమాలజిస్ట్ డాక్టర్ దుర్గా ప్రసాద్, ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్, డాక్టర్ సూర్యనారాయణ, సైకాలజిస్ట్ డాక్టర్ సుస్మిత, డాక్టర్ సీతారాం, డాక్టర్ హర్ష, డాక్టర్ సుస్మిత, డాక్టర్ సాకేత్, డాక్టర్ జగదీష్, డాక్టర్ బలరాం, డాక్టర్ స్నేహిత, డాక్టర్ మోక్షిత్ ఈ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఆనందపడి ఇక్కడ అందరినీ ఆనందపరిచే మూమెంట్లో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా అందరం ఆనందపడతాం. సో ఈ ఆనందకరమైన జంటకి మరొక్కసారి అందరూ చప్పట్లతో అభినందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ ఏ ఫోటోగ్రాఫ్. ఎవరికి తెలియని ఒక చిన్న నిజం చెప్పబోతున్నా విత్ అవర్ డాక్టర్స్ పర్మిషన్. దుర్గా ప్రసాద్ డాక్టర్ గారిని స్టేజ్ మీదకి పిలవ 99%కి గట్స్ ఉండవు. అయిపోయిందా? మళ్ళీ ఫోటోకి అడగాలంటే 99.99. బై ద గాడ్స్ గ్రేస్ ఎర్రంగా చూడకుండా ఇక్కడికి వచ్చారు. చాలా థ్యాంక్స్. ప్రత్యేక ధన్యవాదాలు. పెళ్ళైన ప్రతి జంటకి అమ్మ నాన్న అని పిలిపించుకోవాలనే కల ఉంటుంది. కానీ రకరకాల కారణాల వల్లే ఈ మధ్య కాలంలో పిల్లల్ని కనలేకపోతున్నారు కొంతమంది. సో ఇలా పిల్లల్ని కనలేనప్పుడు వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం. అలా పిల్లల్ని కలగలేని వారికి వాళ్ళ కల తీర్చాలని, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి అడ్డు రాకూడదని ప్రత్యేక ఉద్దేశంతోనే డాక్టర్ శైలజ మేడం గారు ఈ దుర్గా ఐవీఎఫ్ సెంటర్ అనేది స్థాపించడం జరిగింది. గత 9 ఏళ్ళుగా ఎంతోమంది జంటలకు మేడం గారు వాళ్ళ కోరికలను తీర్చడం జరిగింది. ఎంతోమందికి ఉచితంగా కూడా వైద్యం చేయడం జరిగింది. ఈ ఐవీఎఫ్ ప్రక్రియ అనేది చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియ. కానీ అలాంటి ఖర్చుతో కూడిన ప్రక్రియ కూడా ఉచితంగా చేయడం అనేది జరిగింది చాలామంది జంటలకి. ఇలా ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎన్నో మానసిక ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో తలెత్తుతూ ఉంటాయి. అలాగే మా వైపు నుండి మీకు మంచి ఫలితాలు అందించగలుగుతామా లేదా, మీ కోరికలు నెరవేర్చగలుగుతామా లేదా అనే ఒత్తిడి మాకు కూడా ఉంటుంది. ఇవన్నీ అధిగమించి మనం ఇవాళ సక్సెస్ చేసుకున్నాం. సో ఈ సక్సెస్ని మన అందరం కలిసి షేర్ చేసుకుంటే ఫ్యూచర్లో కూడా మనందరికీ ఇది మంచి బూస్ట్ ఇస్తుందని, ఇది ప్రేరణ ఇస్తుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ
మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సవివరంగా తెలియజేసుకుంటూ వీళ్ళ ద్వారా వాళ్ళ అనుభవాల్ని విందాం. ఓకే, ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు ఎస్పెషల్లీ దుర్గా నర్సింగ్ హోమ్ మేనేజ్మెంట్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందువల్లంటే నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తాను, కానీ ఏ హాస్పిటల్ వాళ్ళు ఈ విధంగా ప్రోగ్రామ్స్ ఎప్పుడూ కండక్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు దుర్గా నర్సింగ్ హోమ్. మా కళ నెరవేర్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. వెరీ వెరీ థ్యాంక్స్. మెనీ థ్యాంక్స్ టు శైలజ మేడం. శైలజ మేడం గారికి నా శతకోటి వందనాలు. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను. నాకు బేబీస్ లేరు, అంటే పిల్లలు పుడతారా లేదా, చాలా స్ట్రగుల్ ఎదుర్కొని 10-11 ఇయర్స్కి మేడంని కలిశాను. నాకు ప్రాబ్లం ఉంది అని నేను అందరూ చెప్పారు, కానీ నా ప్రాబ్లం లేదు అని మేడం నాకు ధైర్యం ఇచ్చారు. అదే విధంగా ఫస్ట్ ఇదైనా సెకండ్ టైం మాత్రం చాలా కేరింగ్గా తీసుకొని, స్టాఫ్ కూడా చాలా కేరింగ్గా చూసుకొని, మేడం నా చేతిలో బిడ్డని పెట్టి, బిడ్డకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటే దాని గురించి కూడా నువ్వు స్ట్రగుల్ అవ్వద్దు స్వాతి, చాలా బాగున్నాడు బాబు, ఇబ్బంది ఏం లేదు, నీకు అసలు ఏం లేదు అని చెప్పి మేడం నాకు చాలా ఇదిగా ఉన్నారు. నాతో మాత్రం చాలా కేరింగ్ అనమాట. నాకు 7th మంత్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేశా. 9th మంత్ వరకు మేడం నన్ను చాలా లాక్కొచ్చారు. 9th కూడా అట్లా 9th వచ్చింది. బేబీని తీసిన తర్వాత కూడా నువ్వేం స్ట్రగుల్ అవ్వద్దు, బాగున్నాడు బాబు అని చెప్పి చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి, నాకు సర్జరీ చేసేటప్పుడు కూడా మేడం చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ స్ట్రగుల్ అంతా నేను గమనిస్తానే ఉన్నాను. ధన్యవాదాలు మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. మీరు మాకు ఒక చేతిలో బాబుని పెట్టడం అంటే చాలా ఇది నా లైఫ్, నా కళ నెరవేరింది అంతే. నా లైఫ్ అంబిషన్ అదే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు అంతా నచ్చింది మేడం. ట్రీట్మెంట్ అంతా చాలా వరకు బాగా జరిగింది. మాకు అసలు ఇంకా ప్రాబ్లమ్స్ అంటే స్టాఫ్ పలానా టైంకి ఇంజెక్షన్ వేయాలంటే వాళ్ళు వచ్చి టైం టు టైం ఇంజెక్షన్స్ ఇచ్చి, నాకు ఇంకొకటి ఏంటంటే కరోనా సెకండ్ వేవ్లో కరోనా కూడా బాబు 5th మంత్ బేబీ అంటే 5th ప్రెగ్నెన్సీలో కూడా కరోనా వచ్చింది. దాని గురించి కూడా స్ట్రగుల్ అవ్వద్దు, ఏమి ఇబ్బంది లేదు, మెడికేషన్ కూడా ప్రాబ్లం లేదు అని మేడం అన్ని సలహాగా బాగా చేశారు. మాకు హాస్పిటల్ పరంగా మాకు అంతా హెల్పే, కానీ ఏమి ఇబ్బంది లేవు, ఏది ప్రాబ్లం లేదు, అంతా బాగా జరిగింది మాకు మాత్రం. థ్యాంక్ యూ మేడం. సో మచ్ అండి. నిజంగా మరి నెక్స్ట్ ఇంకో కపుల్ రెడీగా ఉన్నారు. రండి సార్. నా పేరు మమత అండి. మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు నా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. నాకు 2 పిల్లలు ఉన్నారండి. బాబు పుట్టినప్పుడే ఆపరేషన్ చేయించారు. నాకు చేయించిన తర్వాత బాబు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈతకని వెళ్ళి చనిపోయాడు. మళ్ళీ రిటర్న్ ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుడతారని ఏదో చిన్న ఐడియా ఇచ్చారు, కానీ నాకు అంత అవకాశం లేకపోయిందండి ఆపరేషను. కానీ 2-3 చోట్ల ఇట్లా IVF ద్వారా ప్రయత్నించండి అంటే ఒక పాపకి ఒక తోడు కోసమేనండి, బాబు పాప అని నేను ఆలోచించలేదు అసలు. అందువల్ల మేము మళ్ళీ మేడం గారికి రావడం దగ్గరతో మేడం గారు నాకు ధైర్యం ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి మేడం గారు నాకు చాలా సహాయం చేశారండి. అసలు అందరూ నేను చూపించుకుంటానంటే మేము చాలా పేదవాళ్ళం అండి, కానీ డబ్బున్నోళ్ళు కూడా లక్షలు పోసారు, నీకు ఏంది పిల్లలు పుట్టేదని అందరు నన్ను చాలా తిట్టారు. మా అత్త కూడా అసలు కొట్టంది ఒక్కటే ఇంకా నాకు పాపం అండి. కానీ మేడం గారి దయతో మేడం గారి సహాయంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈరోజు. నేను 3 సంవత్సరాలు అయిందండి చూయించుకొని. ఫస్ట్ సక్సెస్ అవ్వలేకపోయింది, కానీ సెకండ్ టైం సక్సెస్లో మమత నీ కోసం చాలా బాధపడి మేడం గారు నా కోసం బాబుని నా చేతిలో పెట్టారండి. 2వ సంవత్సరం అండి బాబుకి. సో దట్స్ గ్రేట్. ఓకేనా?
చెప్పండి అది కూడా. ఏం లేదండి, చెప్పడానికి ఏం లేదండి, అంతా చాలా పర్ఫెక్ట్గా చాలా ఉంది. ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుశీల 20 సంవత్సరాలైంది పెళ్ళయ్యి, ఏడు చూపించుకున్నా నమ్మకం చెప్పలేదు. దర్చిపోయా, చీరాలు పోయా, అంతా అక్కడికి పోతే నమ్మకం చెప్పలా. చెప్పపోయినా కూడా మేడం నాకు ధైర్యం చెప్పింది. ఏం చెప్పిందంటే, ఏం కాదమ్మా నీకు పుడతారు ఆ మాట చెప్పింది. ఇక చీరాలు పోతే వాళ్ళు పుడతారని చెప్పి సంవత్సరం పూట తిరిగినా కూడా 2 3 కూడా వచ్చిన రోజులు ఉండేవి. అయినా కూడా వాళ్ళు నమ్మకం చెప్పలా. డబ్బులు ఏమైనా కానీ నమ్మకం చెప్పలా. అయినా కూడా ఈ మేడం కాకి వచ్చాక ఏమేం చెప్పిందంటే, నీకేం కాదమ్మా పుడతారు, ఎవరు నీకు చెప్పింది, చిన్న పని చేస్తే పుడతారు, చాలా మందికి ఇట్నే చేశారు అని చెప్పింది. అయినా మేడం నాకు బాధ వేస్తుంది మేడం. ఎక్కడికన్నా పెళ్ళిళ్ళ కాడికి పోయినా కూడా ఈ మనిషికి పిల్లలు లేకపోయినా వెనక్కి దాడుతున్నారు. వెనక్కి దాడుతుంటే నేను ఏడ్చుకునేది, ఇంటికి వచ్చేదాన్ని. పెళ్ళిళ్ళకి పోదామన్నా కూడా పోలేకపోయేదాన్ని. నలుగురిలో పోదామంటే నాకు పిల్లలు లేకపోయినా నా మత్తులు అనుకునేది, ఇంటికి వచ్చేసేదాన్ని. ఏడ్చుకునేది, ఇంటికి వచ్చేదాన్ని. ఆయన ఎట్ట చేయాలా? ఇంకో మేడం ఆమె పేరు ఏదో తెలియదు కానీ నాకు ఆమె చెప్పింది, నీకేం కాదమ్మా నీకు బిడ్డలు పుడతారు, ధైర్యం ఇచ్చింది. ధైర్యం బట్టి ఆమె పోయాక చెప్పిందన్నీ డబ్బుల గురించి కాదు, ముందు బిడ్డ అమ్మ అని పిలిపించుకోవాలి. నాకు కోరిక అది. అమ్మ అని పిలిపించుకోవాలని ఎన్నో రేతులు, ఏడ్చిన రేతులు కూడా ఉన్నాయి నాకు. ఎప్పుడు అయితే మా ఇంటికల్లా ఆమె కూడా చెప్పి ఏడ్చా, పిన్న ఎప్పుడు అమ్మ నన్ను పిలిచేది, అందరు పిలుస్తుండే, నన్ను పిలవపోయినే, నేను ఎవరు చెప్పుకోవాలమ్మా అని. ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని తాగితే అన్నారు వాళ్ళ బిడ్డలు అవుతారు కానీ మీ బిడ్డలు కాదంటుంటారు. నేను మా అన్న కూతురు కూడా తీసుకొచ్చి సంవత్సరం 4 ఏళ్ళు సాకినాక నీ బిడ్డ కాదంటున్నా. నా బిడ్డ నా కడుపుని ఎప్పుడు పుట్టాలని అల్లాడి ఏడ్చి ఈ దుర్గా మేరం మటుకు నాకు బాగా మంచి చేసిందమ్మా. నాకు ఇప్పుడు అమ్మ అని పిలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉందమ్మా. పెళ్ళిళ్ళకి పోయినా ఏడికి పోయినా నా పాప అంటుంటారు ఎవరు పెట్టినా. అంతకుముందే నా పాప అనపోతురే, ఊళ్ళో బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ పాప అంటున్నారుగా, నా పాప అనలేదుగా. నాకు ఆ బాధ వేసేది, ఏడ్చేదాన్ని. రేతులు ఏం తిట్టిపోతున్నావంటే నా బిడ్డలు లేకపోయినా నాకు ఎప్పుడు పుడతారా అని ఏడ్చిన రోజు తిన్న కూడా వంట పట్టడంలా. నాకైతే 20 సంవత్సరాల నుంచి బిడ్డలు లేకుండా ఇదేందా అల్లాడి ఆకులు ఎందుకులే కడుపులో ఏడ్చుకునేది, ఎవరికి చెప్పకుండా గమ్ముకుండేది. ఇంటికి పోతే నా మమ్మ నీకేం పుడతారులే, నీకేం పుడతారు, లోకులను బతికిచ్చేదని మా అమ్మ ఒకటి అంటుండే. అమ్మ అనకూడదు అన్నది కూడా నన్ను, నీకు ఇంకేం పుడతారులే లోకుల పిల్లలు జాగుతున్నావు అంటున్నా. అన్నా కూడా నేను భరాయించుకొని అట్నే కూలి అట్నే ఉన్నా. ఏమో దుర్గా మేడం కాకపోయినా నాకు సాయం చేసి నాకు బాగుందమ్మ. ఇప్పుడు బిడ్డమ్మా అని పిలుచుకున్నామ్మా జోలమ్మ. మద్దిపాడు. మేము పెళ్ళి 11 సంవత్సరాలు అవుతుంది. 2-3 హాస్పిటల్ తిరిగాము. ఎక్కడ తిరిగినా మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయింది. మా ఫ్రెండ్స్ చెప్తే దుర్గా నర్సింహంలో బాగా చూస్తున్నారండి, ఒకసారి వెళ్ళి కలవండి అన్నారు. వెళ్ళి మేడాన్ని కలిసాము. ముందు స్టాఫ్ని కలిసాము, స్టాఫ్ కూడా బాగా పలకరించారు. తర్వాత మేడాన్ని కలిసాము. ముందు ఒక 4 రోజులు మందులు వాడండి, తర్వాత చూద్దాము అన్నారు. తర్వాత వాడాము. తర్వాత అమ్మ ఇలా కాదు, ఇలా IVF చేయించుకోండి,
తప్పకుండా అందరికి సక్సెస్ అవుతుంది అని చెప్పారు. సరే మేడం అని చెప్పాము. ఆ మేడం చెప్పిన మాట మీద వెళ్ళాము. ఫస్ట్లోనే సక్సెస్ అయింది. తర్వాత రెండోసారి కూడా ఉన్నాయి కదా ట్రై చేయండి అన్నారు. రెండోసారి కూడా ట్రై చేసాము. రెండోసారి కూడా ఎమ్మటే సక్సెస్ అయింది. 2 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. దుర్గా నర్సింగ్ హోమ్కి చాలా గట్టిగా థ్యాంక్స్ క్లాప్స్. మేడం. అసలు ఇబ్బంది ఏం లేదు, సూపర్. సో థ్యాంక్ యూ. మరి ఇదే సంతోషంలో ఒక సాంగ్ డాన్స్ అంటే వేయచ్చు. ఒక్కసారి బయట కొంచెం గొడవ డిస్టర్బెన్స్ ఉంది. మన వాళ్ళు ఎవరైనా అది కొంచెం చూడండి. తర్వాత ముందుగా ఈ కష్టం వెనుకున్న అతి కష్టజీవి మేడం గారు శైల్య మేడం గురించి అంటారు తెలుసా? నా దిష్టి వల్ల మానేశారు ఈ మధ్య. తర్వాత రోజంతా పనిచేసేటప్పుడు ఏం తింటారో తెలుసా? సుష్మిత చెప్పింది వాళ్ళ అమ్మాయి. ఏం తింటారో తెలుసా? 1 లీటర్ కొబ్బరి నీళ్ళు తాగుతారు తెలుసా? నాన్ వెజ్ మానేశారు. ఆల్ కోడల్స్ నాన్ వెజ్ మానేసేసారు. సో మేడం గారు 12 నుంచి 14 గంటలు ఎఫెక్టివ్గా పనిచేయటానికి రహస్యం పటిక బెల్లం, కొబ్బరి నీళ్ళు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేను చాలాసార్లు ఆ మాట అన్నానని, మీ బాబు మీ డిష్ తగిలింది నాకు అని చెప్పేసి అది మానేసి ప్రస్తుతం ఏం తింటున్నారో తెలుసా? ఏమండి, వాళ్ళ అక్కగారు పద్మజ గారు మీకు తెలుసా? మీ చెల్లె ఏం తింటుందో తెలియదు కదా? సుష్మితకు తెలుసు, ఆశీకి తెలుసు. ఏం తింటున్నారో తెలుసా? ఎవరికైనా తెలుసా? సాకేత్ నీకు తెలుసా? అమ్మకు కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళి కట్ట మీద ఆక్సిజను, అలాగే బిల్డింగ్ మీద ఆక్సిజన్ పీల్చుకొని బతుకుతున్నారు. అందుకనే నాకు 25 ఏళ్ల నుంచి తెలుసు మేడం గారు ఏమాత్రం మార్పు లేకుండా అలాగే ఉన్నారు. అవునా? నా మేడం గారి నిజంగానే కళ్ళల్లో ఆనందం చూసే పరిస్థితి క్రియేట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. తర్వాత ఇప్పుడు మేడం గారు తను ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకున్న అనుభవాలు, అలాగే ఈ రోజువారీ ఈ చేసే కార్యక్రమంలో తన పర్సనల్ ఇంట్రెస్ట్, అట్లాగే ర్యాపోర్ట్ విత్ ద ఈ పేషెంట్స్, మిగతా అనుభవాల్ని మనతోటి షేర్ చేసుకుంటారు. ఓకేనా? గట్టి ఎంతో దూరం నుంచి హైదరాబాదు, మిర్యాలగూడ అన్ని చోట్ల చాలా దూరం నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరందరూ చాలా ఇట్లా వచ్చి ఇక్కడ ఉన్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను IVF 9 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. ఈ స్టార్ట్ చేయడంలో ఉన్న ముఖ్యోద్దేశం ఏంటంటే లో మిడిల్ క్లాసు పూర్కి కొంచెం ఎకనామికల్గా చేయాలని అనుకుని స్టార్ట్ చేశాం. ఆ టైంలో 10 ఇయర్స్ బ్యాక్ చాలామంది రిచ్ పీపుల్ అట్లా సిటీస్కి, హైదరాబాద్ కానీ విజయవాడ అట్లా వెళ్ళేవాళ్ళు. కానీ పూర్కి కొంచెం కష్టం అని మెయిన్ స్టార్ట్ చేయడానికి కారణం అది. అట్లా స్టార్ట్ చేసింది. ఈరోజు ఇంతమందిని ఇలా చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ వచ్చినప్పుడు మీ పిల్లల్ని తీసుకుని ఇట్లా వచ్చి హ్యాపీగా ఉంటే నాకు ఇది చాలా ఆనందంగా ఉంది. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ అట్లా ఏమీ ఇవ్వలేదు ఫస్ట్ నుంచి కూడా. నా పేషెంట్లనే IVF ఎవరికైనా అవసరం అనుకుని కన్వర్ట్ చేశా. అట్లా కన్వర్ట్ చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ, ఒక టీవీ యాడ్ కానీ, పేపర్ యాడ్ కానీ, స్క్రోల్ కానీ ఏది చేయలేదు. ఒక పేషెంట్ అయితే నన్ను అడిగాడు, మేడం నేను ఒంగోలులోనే ఉంటున్నాను, హర్షిని కాలేజీలో చేస్తాను, నాకు మీ సందులోంచి రోజు వెళ్తాను, కానీ మీ హాస్పిటల్లో గైనిక్ ఉంది అని నాకు అసలు తెలీదు, ఇది ఐ హాస్పిటలే అనుకున్నాను, కానీ ఇక్కడ మీకు ఐతో పాటు ఇది ఉందని నాకు అసలు తెలీదు అంటే నేను అసలు ఏమి అడ్వర్టైజ్మెంట్ కానీ ఏమీ ఇవ్వాల. అసలు బోర్డు కూడా ఈ మధ్య రీసెంట్గానే పెట్టా. ఇప్పుడు ప్రజెంటు సొసైటీలో పెద్ద ప్రాబ్లము
ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేకపోవడం. దానికి కారణాలు చాలా చాలా ఉన్నాయి. మెయిన్ స్ట్రెస్సు, స్ట్రెయిన్, మొబైల్స్, ఒబిసిటీ, ఇంకా చాలా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజు, పొల్యూషను, ఇట్లా చాలా రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ ఎట్లా అవాయిడ్ చేయాలన్నది ఎవరికాళ్ళు చూసుకోవాల్సిందే. అట్లా పేషెంట్ బాగా స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు చాలామంది. ఏంటంటే పెళ్ళైన 1 నెలకో 2 నెలలకో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళే మేడం ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని 2 monthsకే వచ్చేస్తున్నారు. అట్లా పెద్ద భయపడాల్సిన పని లేదు. ఒక 1 year వెయిట్ చేయవచ్చు. పిల్లలు కావాలనుకున్నప్పుడు 1 year వెయిట్ చూసుకుంటే అప్పటికి రాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి. ఆ కపుల్స్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చి కపుల్స్ చూసుకోవాలి. అది నేను పెట్టిన కొత్తలో అయితే 15 years బ్యాక్ హస్బెండ్స్ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు హస్బెండ్సే తీసుకొస్తున్నారు వైఫ్స్ని. అది చాలా పెద్ద మార్పు. వాళ్ళిద్దరూ వచ్చి చూపించుకుంటే దాంట్లో మన చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 98-99% మన ఊరికే క్యూర్ చేసేయచ్చు. చిన్న వాటితోనే ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఒక 1%, 0.5% ఐవీఎఫ్కి వెళ్తారు. అట్లా ఐవీఎఫ్కి వెళ్ళడం అన్నది పేషెంట్కి చాలా టీడియస్ ప్రొసీజరే, కానీ అది కొంతమందికి తప్పదు. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, కణాలు తక్కువ ఉన్నా అది తప్పకుండా వెళ్ళాలి. అట్లా వెళ్ళిన వాళ్ళకి ఆ పేషెంట్ని చూస్తుంటే ఆ ఇంజెక్షన్స్ చేయించుకోవడం, ఒకవేళ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ఆ 9 months చాలా భయంగా, వాళ్ళు ఓపిక వచ్చినా చాలా భయంగా వస్తారు. న్యాచురల్గా వచ్చిన వాళ్ళు మామూలుగా వస్తారు. వీళ్ళు ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు మాత్రం చాలా భయంగా వస్తారు. అట్లా భయంగా చూసినా నాకే భయం వేస్తుంది. అందుకని మీరు అందరూ డెలివరీ అయ్యాక చాలా హ్యాపీగా ఉంటారని, మీ అందరిలోనూ హ్యాపీనెస్ చూడాలని ఇట్లా ఈవెంట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ ఇప్పుడు అనుకున్నది కాదు, ఒక 2 years నుంచి అనుకున్నాము. కానీ ఆ 2 years నుంచి ఇప్పటికి ఈ రోజుకి సాధ్యపడింది. అట్లా ఇది ఒక రోజుతో వచ్చింది కాదు. సుష్మిత అవి కౌన్సిలింగ్ చేయడం, అన్ని పేషెంట్తో మాట్లాడటం, ఫోన్లు చేయడం, ఒక 20 days 1 month నుంచి దీని మీద చాలా కృషి చేసి శాంతి, ప్రత్యూష, స్టాఫ్ అందరూ ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసి ఇంత బాగా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు. ఇట్లా ఆర్గనైజ్ చేసిన తర్వాత కూడా మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే అందరూ ఒక టీం వర్క్ జరిగింది. ఒక మనిషి ఎప్పుడు సక్సెస్ అవ్వాలంటే ఒక మనిషితో రాదు, టీం వర్క్ ఉండాలి. అట్లానే లాస్ట్కి పేషెంట్ షిఫ్ట్ చేయాలంటే, స్ట్రెచర్ మీద పెట్టాలంటే అంజమ్మ కావాలి. ఎందుకంటే ఆ పేషెంట్ యాక్టిఫుల్గా షిఫ్ట్ చేయాలి. ఎట్లా పడితే అట్లా షిఫ్ట్ చేస్తే కష్టం. అట్లా కాబట్టి అందరూ టీం వర్క్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అట్లా మీ అందరూ హ్యాపీగా ఉంటే మీరు అందరూ మౌత్ టు మౌత్ పబ్లిసిటీయే నాకు వచ్చింది. ఎంత నేను పెద్ద ఇచ్చింది ఏమీ లేదు. అట్లా మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో మీ అందరి సహకారంతో ఇంతమందిని నేను డెలివరీ చేశానని నాకు చాలా, అసలు ఇందాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మాయి డ్యాన్స్ వేస్తుంటే నా దగ్గర డెలివరీ అయిన అమ్మాయేనా ఇంత బాగా డ్యాన్స్ వేస్తుంది అనిపించింది. ఇట్లా చాలా అబ్బాయి డ్యాన్స్ వేసిన అసలు ప్రతి వాళ్ళని చూసినా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా నాకు బూస్టప్, ఎనర్జెటిక్గా, ఇంకా నెక్స్ట్ భవిష్యత్తులో చాలా చాలా ఎక్కువ కేసులు చేయగలనేమో. ఇట్లా ఇంకా పూర్ కూడా ఒక ట్రస్టీ ఏదన్నా ఏర్పాటు చేయాలని ఉంది. కొంచెం ఎవరన్నా పూర్ అయితే కొంచెం ఫ్రీగా చేయడం, మంత్కి ప్రతి బ్యాచ్కి ఒకరిని పెట్టడం. ఇప్పటికీ చాలానే చేస్తాము, కాకపోతే కంపల్సరీగా ఇలా పూర్ ఏమన్నా ఉన్నా మీరందరూ ఎవరన్నా రియల్గా పూర్ అనుకుంటే మాత్రం నాకు పంపించండి. ఎవరైనా పూరు మేడం ఫోన్ చేసి చెప్పినా వాళ్ళు నిజంగా పెట్టుకోలేరు అని చెప్తే నేను ఎంతో కన్సిడర్ చేసి చూస్తాను. ఇట్లా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ అండి. 2nd month, 3rd month, మా కజిన్కే 6th monthలో అబార్షన్ అయిపోయింది, ట్విన్స్ అయితే.
అప్పుడు అంటే నాకు కూడా మైండ్ చాలా డిస్టర్బ్ ఉంటుంది ఆ టైంలో. మా పిల్లలే, మా అబ్బాయి మా అమ్మాయి, అమ్మని కదిలించొద్దు, ఈ 2 days వదిలేయండి, అట్లా అసలు చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తూ ఉంటుంది. మీకంటా కూడా మీకు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ, మీరు ప్రాబ్లం అంటే బాధగా ఉంటే నేను చాలా, మీకంటే మీకు ఒక్కళ్ళకే బాధ, నాకు ప్రతి పేషెంట్కి నేను ఫీల్ అయ్యేది చాలా ఉంటుంది. ఇంకేముంది, నేను చెప్పాలంటే నాకేం పెద్ద మాటలు రావట్లేదు. మీరందరూ ఇట్లానే సహకరించి ప్రోత్సహించి భవిష్యత్తులో కూడా ఇలా సహకరిస్తే నేను ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్గా ఐవీఎఫ్ చేయగలనని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం గారు ఇందాక చెప్పా కదా మీకు, పని అంటే పెద్ద అనకూడదు కానీ పని రాక్షస్ అంటారు చూసారా, ఆ స్కూలు. అయితే మేడం గారితో పాటు డెవలప్ చేసిన టీం తను, ఈ బ్రాండ్లో క్వాలిటీ పీపుల్ ఉంటారు, క్వాలిటీని కాంప్రమైజ్ కాకుండా చూసే రాజుగారు కూడా ఉంటాడు. ఎస్, 100%. I never compromise for the quality because of my doctor's team. Yes, this I can say very proudly. ఒప్పుకుంటారా లేదా? Yes, we have given the best out of the best. వరల్డ్లో ఉన్న యావరేజ్ తీసుకొని 50% ఆఫ్ ద సక్సెస్ రేట్ ఉంటుంది. వరల్డ్ బెస్ట్. యూ కెన్ గూగుల్ ఇట్, యూ సెర్చ్ ఎనీవేర్. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ, మై పీపుల్ ఆర్ డూయింగ్ 63% సక్సెస్ రేట్. దీన్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిన అంశం, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. అవునా కదా? ఎస్, 100%. మీరు లంచ్ టైం అయింది కదా అని ఎవ్వరు మాట్లాడటం లేదు, ఎవ్వరు చప్పట్లు కొట్టట్లేదు. నేను బాధపడతాను, గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చేసిన వారందరికీ కూడా, మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి హాస్పిటల్ స్టాఫ్ అండ్ మ్యామ్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా శైల్య మ్యామ్, ప్రత్యూష మ్యామ్, శాంతి మ్యామ్, స్టాఫ్ అందరికి కూడా. శైలజ మ్యామ్ ఎస్పెషల్లీ, షీఈ్ లైక్ మై అమ్మ. హాస్పిటల్ వాజ్ లైక్ టెంపుల్, ఇంకంతే, నో వర్డ్స్ సే అబౌట్ దట్. ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసేసి మాకు 11 years వరకు పిల్లలు లేరండి. మేము చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వరకు కూడా, హైదరాబాద్ స్టార్ ఫర్టిలిటీ ఇవన్నీ కూడా చూపించుకుని ట్రీట్మెంట్ వరకు వచ్చేసాము. ఎక్కడ చూసినా కూడా ప్రాబ్లం ఏం లేదు అని చెప్తున్నారు, కానీ అది అవుట్పుట్ అనేది లేదనమాట. సో తర్వాత మ్యామ్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు యాజ్ ఏ పేషెంట్గా మ్యామ్ ఎలా ట్రీట్ చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ ఒక డాక్టర్ లాగా, ఒక యాజ్ ఏ పేషెంట్లా ఉండదు, డాక్టర్ లాగా అసలు ప్రాబ్లం వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, చాలా దగ్గరగా పేషెన్సీగా, అసలు ఏం కూల్గా, అసలు ఏ ప్రాబ్లం ఏమీ లేదు, మీరేం సఫర్ అవ్వద్దు, దేని గురించి ఆలోచించొద్దు అని చాలా చక్కగా ట్రీట్ చేస్తారనమాట. ఫస్ట్ టైం నేను సైకిల్కి ఇలా సోన్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ సైకిల్ సెట్ అవ్వలేదు. సెకండ్ సైకిల్లో మాకు ట్రిప్లెట్స్ అనమాట. ట్రిప్లెట్స్ అయినప్పుడు ట్రిప్లెట్స్తో క్యారీ చేస్తామా లేదా అన్నప్పుడు మ్యాము ఒక సజెస్ట్ చేశారు, ట్విన్స్ అయితే ది బెటర్గా ఉంటుంది, సో అనేసి. దట్ ఆ టైంలో మేము హైదరాబాద్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్, కరోనా సిచ్యువేషన్. ఆ కరోనా సిచ్యువేషన్స్ నుంచి కూడా మేము చాలా చక్కగా కేర్ఫుల్గా చూసుకుంటూ, మేడం దగ్గర ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో చాలా స్ట్రగుల్ అయ్యాం. కొన్ని 7th month వచ్చినప్పుడు, కొన్ని మా ముందు కేసెస్ ప్రీమేచ్యూర్ డెలివరీస్ ఉన్నాయి, అవి చూసి చాలా భయం వేసింది. ట్విన్స్తో ఎలా క్యారీ చేసుకోగలుగుతాము, ఆ కేసెస్ నుంచి మేము ఎలా బయటకలుగుతాము అన్నప్పుడు మేడము ఏం పర్వాలేదు, మీరు ఇక్కడే స్టే చేసుకుని ఇక్కడే ఉండండి, డెలివరీ వరకు నో ప్రాబ్లం, మేము అంతా చూసుకుంటాము అని. ఆ 1 month కేరింగ్ ఎలా, మంచి బిడ్డను అనుగ్రహించినందుకు థ్యాంక్స్ టు దుర్గా హాస్పిటల్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి హాయ్ హాయ్ సే హాయ్, నా నోట్లో పెట్టుకోకూడదు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? హర్షిత్. సో మరి నాతో పాటు ఒక డాన్స్ చేస్తావా? నో, వై? Which class are studying? LKG. LKG. What is your father name? My father name is Ramesh. What is your mother name? My mother's name is. Okay, enough lift. Good afternoon everybody. అందరికీ నమస్తే అండి. మా టెస్టిమోనీ నలుగురికి ప్రేరేపణగా ఉండాలని మేము చాలా పనులు కూడా పక్కన పెట్టి
దుర్గా హాస్పిటల్ వారు చేసిన దానికి ప్రతిఫలంగా కనీసము పోయి థ్యాంక్స్ చెప్పి రావాలని చెప్పేసి మేము దగ్గరగా 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. బట్ బోత్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరము ఎంప్లాయీస్ కావటం వలన కొంచెము లేట్ అయింది. వాస్తవంగా హాస్పిటల్ వాళ్ళు మన్నించాలి వాస్తవంగా. ఎందుకంటే చిన్న సహాయం చేస్తేనే ఎంతో మనం థ్యాంక్స్ చెప్పేటట్టు మనము మరి ఎవరూ చేయలేని గొప్ప సహాయం ఇది. ఎందుకంటే బిడ్డలంటే ఆషామాషా విషయం కాదు. బిడ్డనివ్వగలిగిన వాడు ఒక సృష్టికర్తే. ఆ సృష్టికర్త ప్రతిరూపాలే డాక్టర్లు. అర్థమవుతుందండి? ప్రాణాన్ని పోయగలిగిన వాడు, ప్రాణాన్ని తీయగలిగిన వాడు దేవుడే. ఆ భగవంతుడికి ప్రత్యక్ష సాక్ష్యాలే, ప్రత్యక్ష రూపాలే డాక్టర్లు. మరి ముఖ్యంగా 0 మార్కులతో మొదలైనటువంటి ఒక స్త్రీ జీవితము ఒక వివాహితగా 50 మార్కులు సంపాదిస్తే ఒక తల్లిగా 100కి 100 మార్కులు సంపాదించగలదు స్త్రీ జీవితంలో. సో కాబట్టి ఒక స్త్రీ జీవితానికి 100కి 100 మార్కులు 100% సాధించి పెట్టినటువంటి ఘనత దుర్గా హాస్పిటల్ వారికే చెందిందని చెప్పేసి నేను మరొకసారి గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందువల్లంటే ఇంకొకటి కొంచెము ఇబ్బంది అనుకోకుండా వినండి. ఎందుకంటే మేము గతంలో వ్యక్తిగతంగా నేను విజయవాడలో కానీ చైతన్య క్యూర్ క్లినిక్ అని మీరు వినే ఉంటారు. ఆ తర్వాత ఇంకా 1-2 హాస్పిటల్ కూడా సంప్రదించాను. బట్ వాళ్ళ మీద నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ కలగలేదు. నాకు ట్రీట్మెంట్కి వెళ్ళలేదు నేను. ఎందుకంటే ట్రీట్మెంట్ని మా మిస్సెస్ని ఫస్ట్ టైం దుర్గా హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఫస్ట్ సైకిల్లో చిన్న మిస్టేక్ వలన మరి ఫస్ట్ సైకిల్లో కొంచెం మిస్ అయినప్పుడు కూడా రెండవ సైకిల్లో వెంటనే మరి శైలజ మేడం గారు కానీ, సుస్మిత మేడం గారు కానీ, మరి ముఖ్యంగా బ్యాక్ బోన్గా ఉండి నడిపించేటువంటి శాంతకుమారి గారు కానీ, మరి వాస్తవంగా చెప్తున్నాను, శాంతకుమారి మేడము వాళ్ళకి చాలా బ్యాక్ బోను. అర్థమవుతుందా? మనకు కనపడేది ఎంతసేపటికి శైలజ సుస్మిత కానీ వాళ్ళకి బ్యాక్ బోను, వాళ్ళ బ్యాక్గ్రౌండు, వాళ్ళ యొక్క ప్రొడ్యూసరు ఆమెనని నేను నమ్ముతున్నాను. ఎందువల్లంటే నేను ఇందాక చెప్పాను, బిడ్డలంటే ఆషామాషా విషయం కాదు. కోట్లు పెట్టినా కానీ కొనలేనటువంటి ఆస్తి. నేను ఒక్కొక్కరితో చెప్తాను, నువ్వేం సంపాదించని చేసి దేవుడి దేవాలు అన్నీ బాగానే ఉండే కానీ అప్పులుంటే మహా ఉంటే పోతాయి, సంపాదించుకుంటాము. కోట్లు పెట్టినా కానీ కొనలేనటువంటి ఆస్తి నాకు ఉన్నాడు. అది దుర్గా చెస్ట్ బేబీ సెంటర్ ద్వారానే మేము పొందాము అని చెప్పేసి మా సిస్టరు మరి చౌటుప్పల్ల హైదరాబాదులో ఉంటే, హైదరాబాదులో అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ప్రతిఫలం పొందటం అంటే మామూలు ఆషామాషా విషయం కాదు. సో కాబట్టి మా సిస్టరు మరి రేపూడి మస్తానం అని వాళ్ళ లిస్టులో ఉండాలి, మరి రాలేదు ఈరోజు. వాస్తవంగా మరి ఇన్వైట్ చేయమని చెప్పాను. మా సిస్టర్కి మరి కన్విన్స్ చేసి నేను ఇక్కడికి రిఫర్ చేసినప్పుడు తప్పనిసరిగా మా సిస్టర్కి కూడా మంచి చక్కటి మామిడి పండు లాంటి ఆడపిల్లని ఇచ్చారు. ఆ ఘనత అదే మాదిరిగా నాకు డైనమిక్, వీడు మామూలు ఆషామాషా కాదు. ఎందువల్లంటే మేడం టెస్ట్ చేసేటప్పుడే చెప్పిందంట, నేను ప్రత్యక్షంగా ఎప్పుడు పాల్గొనలేదు కానీ, రాణి నీ బేబీ చాలా యాక్టివ్గా ఉండడం అనేవాడు. ఆ యాక్టివ్ని బయటకు వచ్చిన తర్వాత అక్షరాలా చూస్తున్నాం. సో కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నా పిల్లవాడి ఘనత కాదు, మా ఘనత కాదు, కానీ ఇదంతా ఈ ప్రతిఫలం అంతా కూడా భగవంతుడు ఎవరికి కూడా ప్రత్యక్షంగా వచ్చేసి ఎవరికి సహాయం చేయడు. అది ఒక ముస్లిం అయినా, ఒక హిందువు అయినా, ఒక క్రైస్తవునైనా, మనం ఎంత నీతిమంతులమైనా, మనం ఎంత కష్టపడి పనిచేసినా మనకి ఏ భగవంతుడు ప్రత్యక్షంగా ఎదురొచ్చి సహాయం చేయడు. దేవుడు మనిషి రూపంలోనే సహాయం చేస్తాడు. బిడ్డలు లేని మనకి ఆ యొక్క దైవమే మనకి ఈ యొక్క శైలజ మేడము, ఈ యొక్క సుస్మిత మేడము, శాంత గారి మరి వాళ్ళ రూపాల్లో మేమైతే సహాయం చేసి, మాకైతే సహాయం చేసి మేము హృదయపూర్వకంగా నమ్ముతున్నాం. సో కాబట్టి డియర్ పేరెంట్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే మేలు పొందినటువంటి మనము బిడ్డలు లేనటువంటి వాళ్ళకి ఇంకా మేలు పొందాలని, మనం ఇంకా రిఫర్ చేయాలని చెప్పేసి నేను సగౌరవంగా నేను చెప్పగలుగుతాను. ఇంకోటి ఏంటంటే మరి తక్కువలో ఇంకో మాట చెప్పాలంటే లక్షలు అవుతాయి, ఎంత డబ్బు అవుతాయి మనం భరించలేమని చాలామంది డ్రాప్ అవుతారు. కానీ ఆ యొక్క ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టగలిగినటువంటి ఒక ఘనత దుర్గా హాస్పిటల్కి మాత్రమే చెందింది. ఎందుకు చెప్తున్నంటే చీప్ అండ్ బెస్ట్, మనకు తక్కువలో, మనకు అతి తక్కువలో మనకి ట్రీట్మెంట్ ఇచ్చి మనల్ని
తల్లిదండ్రులుగా చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి ఒకే ఒక హాస్పిటల్ దుర్గా హాస్పిటల్ అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందువల్లంటే దుర్గా హాస్పిటల్ గురించి రెండు మాటలు చెప్పి నేను చివరిగా ముగిస్తాను. ఒకటి, తక్కువలో ట్రీట్మెంట్ ఇచ్చి బిడ్డల మీద ఎవరైతే బాధతో వచ్చారో వాళ్ళ బాధను తీర్చడం లాభాపేక్షతో కాకుండా, మరలా చెప్తున్నాను, ఈరోజు ఐవీఎఫ్ సెంటర్లు కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు కానీ అది ఒక వ్యాపారంగా చేస్తున్నాయి. కానీ నేను దుర్గా హాస్పిటల్లో గమనించింది ఏంటంటే అది సెకండరీ, ఇన్కమ్ అన్నది సెకండరీ. బట్ పిల్లలు లేనటువంటి తల్లిదండ్రుల్ని మనం సంతృప్తిపరిచి వాళ్ళ బిడ్డలను కలుగు చేయాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నేను ప్రగాఢంగా నమ్మేటువంటి ఒకే ఒక హాస్పిటల్ దుర్గా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఇది మాత్రము తప్పనిసరిగా నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను మీ అందరికి ఇచ్చేటువంటి ఒకే ఒక చిన్న సలహా, బిడ్డలు లేనట్టు వారు ఎవరైనా మన పరిసర ప్రాంతాల్లో మన నాలెడ్జ్లో ఉంటే వాళ్ళకి మన హాస్పిటల్ రిఫర్ చేసి మరి ఇంకా కొంతమందిని కూడా తల్లిదండ్రులుగా చేయటంలో మన వంతు పాత్రలుగా మనం కూడా సమాజంలో నిర్వహించాలని. ఇప్పుడంటే మమ్మల్ని సైలెంట్గా ఉంది, కానీ చిన్నప్పుడు హడల్ షేక్ ఆడిచ్చేది. చిన్నప్పుడు నేను చాలా తప్పులు చేశాను, కొన్ని ఒప్పులు చేశాను. ఒప్పులన్నిటికీ మా అమ్మ నాన్న కారణం, తప్పులన్నిటికీ నేనే కారణం. కానీ ఆ తప్పుని తప్పు అని తెలుసుకునేలాగా పెంచారు నన్ను. అది వాళ్ళ గొప్పతనం. ఒకటి ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఒక కథ చెప్తా. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను, ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పను. దానికి ఒక స్టోరీ ఉంది, గుడ్డు కథ అని పెట్టా దానికి పేరు. చిన్నప్పుడు బాగా మా అమ్మ అంటే హడలు పుట్టించేది. కళ్ళు ఉరిమి చూస్తే చిన్న ఇంటరప్షన్. అబద్ధం చెబుతాడో లేదో తెలుసుకోవాలంటే నేను సుష్మితని అడుగుతా. సుష్మిత ఎప్పుడు అబద్ధం చెప్పను అని చెప్తున్నాడు మీ ఆయన. ఏది నిజమో మొహమాటం లేకుండా చెప్తే ఇంతమందితో పాటు నేను కూడా, అంకుల్ మీరు మరీ మొహమాట పెట్టకండి అంటే నేను మానేసి వెళ్ళిపోతా. చెప్పడు అబద్ధం నిజంగానే. గుడ్డు కదా. చిన్నప్పుడు మన జైలర్ సినిమాలో రజనీకాంత్ లాగా మన హుకుం అలా ఉండేది. ఒకరోజు 5 రూపాయలు ఇచ్చిన చేతికి వెళ్ళి 2 గుడ్లు తీసుకురమ్మంది. మా బేసిక్గా మాది చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక పెద్ద రైతులు. కానీ రైతులు నెల ఇన్కమ్ రాదు, ఇయర్కి ఒకసారి వస్తుంది. కానీ ఉండే లిక్విడ్ క్యాష్ తక్కువ కదా, ఒక 5 రూపాయలు ఇచ్చింది, వెళ్ళి గుడ్లు తీసుకురమ్మంది కోరియడానికి. వెళ్ళి గుడ్లు తీసుకొచ్చా, కింద పడింది, పగిలిపోయింది. ఇంటికి వచ్చా, భయపడుతున్నా. నిజం చెప్తే ఇప్పుడు ఏంటి, చీపిరి కట్ట లేకపోతే చపాతీ కర్ర ఏంటో అర్థం కావట్లా. వెళ్ళి నిజం చెప్పా. ఒక సింపుల్గా అంత హడలు పుట్టించే మా అమ్మ కూడా ఓకే అమ్మ ఏం కాదులే, ఇంకో 5 రూపాయలు ఇచ్చి ఇంకోసారి తీసుకురమ్మని. సో అప్పుడు డిసైడ్ అయ్యా నేను ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకూడదని. అది ఒక నా అబద్ధాలు చెప్పకుండానికి అది ఒక ఇన్స్పిరేషన్. ఇంకొక అది చెప్తా. రోజు మా నాన్నకి నేను మా తమ్ముడు పక్కన కూర్చొని, నేను బెంజ్ కార్లో తీసుకెళ్తానన్న మిమ్మల్ని అని నేను, వాడేమో ఇంకో పెద్ద కార్లో తీసుకెళ్తాను వాడు. సో అది రోజు చెప్పి మాకు ఎలా అనిపించిందంటే మేము బాగా చదువుకోవాలి, మేము బాగా హై లెవెల్కి వెళ్ళాలని అనిపించింది. సో అదొక ఇన్స్పిరేషన్. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రపంచంలో అందరికన్నా పెద్ద యోధురాలు అమ్మాయి అని. మీ అందరి కష్టాలు చూసిన తర్వాత అదే నిజం అనిపిస్తుంది. ఇంతమంది యోధురాల మధ్యలో ఒకటే చెప్తున్నా, పిల్లలు పుట్టారు అది గొప్పే, కానీ వాళ్ళని ఎలా పెంచాలంటే మనం ఆర్థికంగా సామాజికంగా మన ఫ్యామిలీ ముందుకెళ్ళాలి, మన దేశం ముందుకెళ్ళాలి. ఇలా పెంచాలి పిల్లల్ని. ఎంతమంది ఉన్నారు, చాలామంది లోయర్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకటే చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ వెపన్. అందరి పిల్లల్ని చదివించండి, ఎంత కష్టం వచ్చినా చదివించండి. అదే మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీని మొత్తం. అనిపించేది కాదు. చాలా వరకు నేను ఎప్పుడు అవసరమైనా నాతోనే ఉండేది. అంటే ఇంట్లో అందరూ పెద్దమ్మ పిన్ని అందరూ బాగా చూసుకున్నా, మమ్మీ ప్రతిసారి నాకు అవసరమైనప్పుడు ఎప్పుడు నాతోనే ఉండేది. ఈరోజు మీరు అందరూ వచ్చి ఆమె గురించి చెప్తుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది, మాటలు రావట్లేదు అసలు. థ్యాంక్ యూ మా. అండి కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లం అదే. మనం మామూలుగా ట్యూబ్ లైట్ వేసాం అనుకో, స్విచ్ చేసిన తర్వాత చుక్ 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 అని అప్పుడు లెగిసి అది ప్రాబ్లం. ఇక్కడ మనం ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేస్తుంది. రెడీ 1 2 3. నేను ఆఫ్థమాలజీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో. ఏం చెప్పారు
డాక్టర్ శైలజ గారు మా మదర్, డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు మా ఫాదర్. థ్యాంక్ యూ, బాయ్. పేరు జగదీష్. నేను ఇప్పుడే ఎంబీబీఎస్ అయిపోయింది నాది. దగ్గర పెట్టుకున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు ఒక కనెక్షన్ ఉంది. ఇక్కడున్న పిల్లలానే నేను ఐవీఎఫ్. వావ్! సో అందరినీ చూస్తే లైక్ టూ క్లోజ్ టు మీ పిల్లలంతా బాగా లైక్ హ్యాపీగా ఉంది ఈరోజు. నా పేరు స్నేహిత, గైనిక్ చేస్తున్నాను, ఏలూరు ఆశ్రమంలో చేస్తున్నాను. ఇక్కడ ఇంతమంది డాక్టర్లు నుంచున్నారంటే దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మా అందరి వెనక మీరందరూ డాక్టర్ చెయ్యాలి అని మా అమ్మమ్మ అందరినీ పట్టుబట్టి అందరూ ఒకేలా ఉండాలి అని చెప్పి ఇక్కడ నుంచునేలా చేసింది మమ్మల్ని అందరినీ. థ్యాంక్స్ అమ్మమ్మ. అత్త కూడా నాకు ఫస్ట్ ఎంబీబీఎస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు మెయిన్ సపోర్ట్ కింద అక్క అండ్ శైలమ్మ ఇద్దరు నుంచున్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే నేను కాల్ చేసిన వెంటనే నాకు సపోర్ట్గా నుంచున్నారు. నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను ఇక్కడ నుంచోబెట్టారు. థ్యాంక్స్ శైలమ్మ. ఇప్పుడు హాయ్ ఎవ్రీవన్, నా పేరు బలరామ్. నేను యూజీ గుజరాత్ మెడికల్ కాలేజ్లో చేశాను. ఇప్పుడు ఎస్ఆర్ఎంలో జనరల్ సర్జరీ సెకండ్ ఇయర్. మీరు కూడా గట్టిగా తినొచ్చు. చాలా చాలా వంటకాలు ఉన్నాయి. భీమవరం నుంచి చాలా చోట్ల నుంచి తెచ్చాం. కానివ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో మమ్మల్ని నెంబర్ 1 పొజిషన్కి చేరుకోవడానికి సహాయపడిన మీ అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, మేడం గారితో నా జర్నీ 2015 నుంచి. సో ఫస్ట్ మేము దుర్గా ఐవీఎఫ్ సెంటర్ ప్రారంభించే ముందు శైలజా మేడం గారి కళ మరియు ఆశయం ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీ మరియు మెరుగైన చికిత్సా విధానము ఎక్కడికి వెళ్ళకుండా మన ఒంగోలులోనే ఇచ్చి పిల్లలు లేని దంపతుల కళ నెరవేర్చాలన్నదే మేడం గారి ఆశయం. ఈరోజు మీ అందరినీ పిల్లలతో చూసిన తర్వాత నిజంగానే మేము ఆ కళని నెరవేర్చామని చాలా సంతోషంగా ఉంది. శైలజ మేడం గారు తన స్వయం కృషితో అతి తక్కువ సమయంలో ఎవరు ఈ ప్రకాశం జిల్లాలో ఏ క్లినిక్కు సాధించలేని మంచి సక్సెస్ రేటుని సాధించారు అంటే దాని వెనకాల ఎంత కృషి హార్డ్ వర్క్ ఉందో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ అత్యాధునిక ప్రపంచంలో డబ్బుకి ఉన్న ప్రాధాన్యత మనుషులకు కూడా లేదు. కానీ మేడం గారు ఈ ట్రీట్మెంట్ని ఒక వ్యాపారం లాగా కాకుండా ఓకే తక్కువ లాభాలు వచ్చినా పర్వాలేదు కానీ పేషెంట్కి న్యాయం చెయ్యాలనే ఒక గొప్ప ఆశయం శైలజా మేడం గారిది. ఓకే, ఇలానే మీరందరూ దుర్గా నర్సింగ్ హోమ్ని నెంబర్ 1 పొజిషన్లో ఉంచడానికి మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు భవిష్యత్తులో ఉండాలని, మీరు మీ వంతు కృషిగా పిల్లలు లేని దంపతులకు మా క్లినిక్ని తప్పనిసరిగా ప్రమోట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మేడం గారితో పాటు మేడం గారి టీం మెంబర్స్, అంటే ఈ చికిత్సా విధానంలో ఒక టీం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మేడం గారు పేషెంట్ చూస్తారు, దాని తర్వాత కౌన్సిలింగ్ పార్టు, ఎంబ్రియాలజీ పార్టు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ మేడం గారి టీం మెంబర్స్లో డాక్టర్ ప్రత్యూష గారు కానివ్వండి, తర్వాత సుష్మిత గారు కానివ్వండి, తర్వాత శాంతి గారు, మరియు అదేవిధంగా నేను అందరి పేర్లు చెప్పలేను కానీ ఆ థియేటర్లో ఉన్న అందరికీ కూడా ఓకే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
చేసుకునేదానికి 100% మొదటి ఇంపార్టెంట్ కపుల్ ఏజ్. సో ఏదైతే ఏజ్ ఎంత ఇంపార్టెంటో దాని తర్వాత కపుల్ ఏజ్తో పాటు కపుల్ యొక్క వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ర్యాపిడ్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో మనం బెస్ట్ సక్సెస్ తీసుకురావటం కష్టమైపోతుంది. అలాగే మూడోది వచ్చేసి వీలైనంత వరకు రెడ్ మీట్ అవాయిడ్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఫిష్ లాంటివి తీసుకోవచ్చు నాన్ వెజ్ తీసుకుంటే. అలాగే కపుల్స్లో ఉండే హ్యాబిట్స్ స్మోకింగ్, ఆల్కహాలిజం. పేరు చాలా కష్టంగా పలుకుతుంది. నీ పేరేం పేరు? ఇట్లా నీ పేరేం పేరు? నీ పేరు చెప్పు. ఓ సో ఇంకా మాటలు రాలా. ఓకే సో నీ పేరు ఏం పేరు నాన్న? ఓకే సూపర్ అండి. సో మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇన్ 2016లో నేను మా పిహెచ్డిలో నా కొలీగ్ చెప్పారనమాట, ఫలానా ఒంగోలులో ఇన్స్టిట్యూట్ ఉంది, సో నువ్వేమీ భయపడకుండా అక్కడికి వెళ్ళు అని ఒకే ఒక్క వర్డ్ ఇది చెప్పారండి. సో ఆ ఒక్క వర్డ్ మీద నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో వచ్చినందుకు సుస్మిత మ్యామ్ కానివ్వండి, ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చింది నాకు సుస్మిత మ్యామే. వాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం కూడా చెప్పింది నాకు సుస్మిత మ్యామేనండి. సో అక్కడ నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, ఓకే మనం ప్రొసీడ్ అవ్వచ్చు, దీని ద్వారా మనకి ఎంతో హెల్ప్ అవుతుంది అని చెప్పి అక్కడ నాకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందండి. ఆ తర్వాత ఫస్ట్ అటెంప్ట్ అనేది ఫెయిల్ అయ్యింది. బట్ సెకండ్ అటెంప్ట్లో మాత్రం నన్నే ఫస్ట్ ఉంచారనమాట. నన్నే ఫస్ట్ ఉంచి సో తిరుమల మనల్ని నమ్ముకొని విజయవాడ నుంచి వచ్చింది. సో ఖచ్చితంగా ఈ సెకండ్ అటెంప్ట్లో తనకి కన్ఫామ్ చేసి మనం పంపించాల్సిందే అన్న వేలో నన్ను బాగా ట్రీట్ చేశారండి. ఆ ట్రీట్మెంట్ నాకు ఇంకా గుర్తుంది. కాకపోతే సెకండ్ టైం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత నేను విజయవాడ వెళ్ళిపోయాను, అక్కడే డెలివరీ మొత్తం జరిగిపోయింది. మళ్ళీ మేడంని మీట్ అవ్వడం అనేది జరగలేదు. సో ఇట్స్ మై మిస్టేక్, ఐఎమ్ సో సారీ మ్యామ్. ఇదొక గొప్ప అవకాశం లాగా నాకు దొరికిందనే చెప్పుకుంటున్నానండి. సో నేను అందుకనే 1 month బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది యాక్చువల్గా. సో కాల్ ఇంజ్యూర్డ్గానే ఉంది, బట్ రావాలని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను మేడంకి థ్యాంక్స్ చెప్పుకోలేదు అన్న వేలో నేను రావడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సుస్మిత మ్యామ్. ఓకే థ్యాంక్ యూ. హలో, నా పేరు రేణుక. నేను దుర్గా హాస్పిటల్లో స్టాఫ్గా 12 ఏళ్ల క్రితం వచ్చాను. నేను వచ్చిన 1 yearకి శాంతక్క పిల్లలు ఎంతమంది అమ్మ అని అడిగింది. ఎవరు లేరు మేడం అని చెప్పాను. ఒకసారి మేడం దగ్గర చూయించుకోరా అని అంది. చూయించుకుంటే ట్యూబ్స్ 2 బ్లాక్ అయినాయి అని చెప్పింది. అప్పుడు మేడం గారు, సుస్మిత మేడం గారు ఐవీఎఫ్కి వెళ్ళి రేణుక అని చెప్పారు. సరే మేడం, నేను కొంచెం మనీ ప్రాబ్లంలో ఉన్నాను, ఇప్పుడు పెట్టుకోలేనని చెప్పాను. మనీ గురించి ఆలోచించకరా, నేను చూసుకుంటాను, నీకెందుకు అని చెప్పారు. సరే అని చెప్పి అందరూ ప్రోద్బలంతో నేను చేశాను. ఇదిగో నా కూతురు వెంకట సాయి షణ్ముఖ ప్రియ, 8 years వచ్చినాయి. మేడం గారికి థ్యాంక్స్. చక్కటి మంచి వాతావరణం కల్పించిన శైల్య మేడం గారికి, అలాగే దుర్గా నర్సింగ్ హోమ్ యాజమాన్యానికి
చాలా థ్యాంక్ యూ అండి. 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ని మళ్ళీ స్టాఫ్ని మొత్తం కలవడం జరిగింది. సో ఈ మొత్తం ఇన్ని ఇయర్స్లో మేడం గారు చేసిన సైకిల్స్లో ఎర్లీ ఏజ్లో ఐవీఎఫ్ చేయించుకుంది నేను ఒక్కదాన్నే అయి ఉండొచ్చు. చేయించుకున్న దగ్గర నుంచి నేను అసలు హాస్పిటల్కి వస్తున్నా అంటే టెన్షన్తో ఉండేది. సో ఈరోజు చక్కగా 3 పిల్లలతో మా ఫ్యామిలీ మేము చాలా ఆనందంగా ఉన్నాము. అసలుకి ఆడపిల్లకి తల్లి అవ్వడం అంటే చాలా గొప్ప వరం. అలాంటి ఎంతోమంది ఆడపిల్లలు తల్లి అవ్వాలని కళని సాకారం చేసుకోవడానికి ఈ హాస్పిటల్కి వస్తారు. సో ముందు రాగానే శైలజ మేడం చూడగానే అనిపిస్తుంది మనం పిల్లలతోనే బయటకు వెళ్తామని. అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్ని. సో ఫస్ట్ అటెంప్ట్లోనే న్యాచురల్గానే నార్మల్గా ఒక పాప పుట్టింది. మేడం దగ్గరకు వచ్చే వాళ్ళకి ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత కూడా నార్మల్గా కన్సీవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో తల్లి అవ్వాలనే కళను సాకారం చేసుకోవాలంటే మేడంనే కలవాలి. ఉన్న ఐవీఎఫ్ సెంటర్లో కల్లా 100% సక్సెస్ అయ్యే సెంటర్ ఏంటంటే మనకి దుర్గా ఎస్టీ బేబీ సెంటరే. కాబట్టి అసలు మాటలు చెప్పలేము. సో మేడం గారు రుణం కూడా తీర్చుకోలేము. థ్యాంక్ యూ సో మచ్. హాస్పిటల్కి కానీ మళ్ళీ ఎందుకో జాబ్ రీత్యా మేము వెళ్ళిపోవడము అందువల్ల లేట్ అయిపోయింది. 11 ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత కూడా మేడము మనకి ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి నాకు ధైర్యం చెప్పి మళ్ళీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళాము. కానీ ఎందుకంటే నాకు ఒకటే ఇది, నేను అమ్మ అనిపించుకుంటానా లేదా అనేది మాత్రం చాలా చాలా బాధపడ్డాను. అది మాత్రం ఇక్కడికి వచ్చి మేడం వల్ల నాకు ఆ కళ అనేది తీరిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు బాబుని చూస్తూ ఉంటే రోజు వాడితో ఆడుకుంటుంటే అసలు ఈ ఆనందాన్ని నేను మళ్ళీ అసలు ముందు ఉండేదాన్ని కాదేమో అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ నా బాధను మాత్రం ఎవరికి చెప్పేదాన్ని కాదు. కానీ ఈ ఆనందం మాత్రం అందరితో షేర్ చేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ టు దుర్గా హాస్పిటల్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. దుర్గా హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి నా ఆనందాన్ని తెలియజేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే హాస్పిటల్ అంటే నాకు చాలా భయం. కానీ మన దుర్గా హాస్పిటల్ చూస్తే అది చాలా నీట్గా ఉండి మనకి చాలా హైజెనిక్గా అనిపించింది. నేను ఎప్పుడూ ఎవరికి చెప్పినా ఆ హాస్పిటల్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, అక్కడికే వెళ్ళి చూపించుకోండి అనే చెప్తుంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నాకు ఫస్ట్ పాపకి సెకండ్ పాపకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అప్పుడు నేను ఏమో ఇంత ఏజ్ గ్యాప్, మాకు చాలా ఏజ్ ఎక్కువ, నార్మల్ కన్సీవ్ అయినా కానీ నేను చాలా సఫర్ అయ్యాను. అదేం లేకుండా మేడం గారు టెస్ట్ చేసి స్కాన్ చేసి ఏం లేదు బేబీ బాగుంది మీరు ప్రొసీడ్ అవ్వండి అని అన్నారు. ఆ ఒక్క నమ్మకంతో నేను వెళ్ళాను. ఇప్పుడు ఈ చిన్న పాప ఆ పాపే. దీన్ని చూసినప్పుడల్లా అలా కాకుండా మనం ఓన్ డెసిషన్ తీసుకొని మేడం గారు ఇంట్లో మనిషిలాగా చెప్పకపోతే మనం ఏదో షుగర్లు బీపీలు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఉంటారో పిల్లలు, ఇన్మెచ్యూర్డ్ బేబీస్ పుడతారని చాలామంది చెప్పటము, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేను చాలా సఫర్ అయ్యాను. అలా ఏం లేదు, నేను స్కాన్ టు స్కాన్ చేసి ప్రతిదీ చూసి నేను మీకు సజెషన్స్ చెప్తాను అని మేడం గారు చూసి చెప్పి, ఆ మేడం గారు ఎలాగంటే మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటామో తను ప్రతి ఒక్క పేషెంట్కి అలాగే ప్రిపేర్ అవుతారు. కాబట్టి నాట్ ఓన్లీ ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీ, మామూలుగా కన్సీవ్ అయిన వాళ్ళకి కూడా హ్యాపీ డెలివరీస్ అని చెప్పచ్చు. హ్యాపీ ఫ్యామిలీ లాగే ఉంటుంది వాళ్ళతోటి టైం స్పెండ్ చేయటం కూడా. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా,
చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా? నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.